హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత మనకి అంటే 2014లో మొదటిసారిగా ఒక బిల్ అనేది పార్లమెంట్లో ఓడిపోయిందండి. అదే మనకి 131వ రాజ్యాంగ సవరణ బిల్ అనమాట. మరి ఈ బిల్లుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెసిఫిక్గా దేనికోసం పెట్టిందంటే, ఒకటి ఏదైతే మనకి నారీ శక్తి వందన్ అభియాన్ బిల్ తీసుకొచ్చిందో 2023లో, అందులో చేంజెస్ చేయడం ఒకటిను. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాల్లో డీలిమిటేషన్ అంటే మనకి లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచడం కోసం, అలాగే మూడోది భారతదేశంలో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా అసెంబ్లీ స్థానాలని లోక్సభ స్థానాలని పెంచడం కోసం మొత్తంగా మనకి 3 బిల్లులను ప్రవేశపెట్టారండి. ఒకటి న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ గారు పెడితే, ఇంకోటి కేంద్ర మంత్రి అమిత్ షా పెట్టారనమాట, మన హోంమంత్రి అమిత్ షా గారు పెట్టారనమాట. అయితే ఈ బిల్స్కి సంబంధించి తీసుకుంటే, ఈ బిల్స్ అనేది పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీ అనేది రాలేదండి. మనకి 528 మెంబర్స్ కనుక ఓటింగ్లో పాల్గొంటే 298 మెంబర్స్ దీనికి అనుకూలంగా ఓటేశారు. అలాగే 230 మెంబర్స్ అనమాట దీనికి వ్యతిరేకంగా ఓటేశారండి. మరి స్పెషల్ మెజారిటీ కావాలంటే 352 రావాలి, కాకపోతే 352 రాలేదనమాట. 352 రాకుండా కేవలం 298 మాత్రం వచ్చాయి. కాబట్టి ఈ బిల్ అనేది ఓడిపోయిందని చెప్పేసి మనకి స్పీకర్ ఓం బిర్లా గారు అయితే ప్రకటించారు. దీంతో అన్ని బిల్లుల్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందనమాట. అయితే మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తానండి. మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి కాంప్లికేటెడ్ ఇన్ఫర్మేషన్ అయినా మీకు సింపుల్ వేలో ఈజీగా మీకు గుర్తుండేలా చెప్తాం మనం. కాబట్టి మన యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. నేను చెప్పిన హిస్టరీ, పాలిటీ, ఎకానమీతో పాటుగా ఇండియన్ జాగ్రఫీ క్లాసెస్తో పాటు మిగతా గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ కోర్సెస్, ప్రిలిమినరీ రిలేటెడ్ కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరి అయితే మనకి 2023లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో అనమాట మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చింది. ఇండియాలో మనకి 1996లో మనకి దేవగౌడ్ గారి కాలంలో ఫస్ట్ టైం మనకి మహిళా రిజర్వేషన్ బిల్లు అయితే పెట్టడం జరిగిందండి. అయితే అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఆమోదం పొందలేదు. కాకపోతే పార్లమెంట్లో 2009 ఐ థింక్ 2008లో మనకి రాజ్యసభలో యాక్సెప్ట్ చేశారు తప్పించి లోక్సభలో దాన్ని ఇంకా ఆమోదించలేదండి. కానీ 2023లో ఏం చేశారంటే 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి 33% కంపల్సరీ రిజర్వేషన్ ఫర్ ద ఉమెన్. ఓకేనండి, భారతదేశంలో మనకి మొత్తం ఏవైతే లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలు ఉంటాయో ఇవి శాసన మండలికి కానీ రాజ్యసభకు వర్తించవండి. గుర్తుపెట్టుకుంటే రిజర్వేషన్స్ ఆల్వేస్ అప్లికబుల్ టు ది ఓన్లీ ద లోవర్ హౌసెస్, నాట్ ద అప్పర్ హౌసెస్. అంటే కేంద్రంలో రాజ్యసభలో కానీ రాష్ట్రాల్లోని శాసన మండలిలో కానీ రిజర్వేషన్స్ అప్లికబుల్ అవ్వండి. ఓన్లీ లోక్సభలో మరియు అసెంబ్లీలో మాత్రం అప్లికబుల్ అవుతాయి ఏ రిజర్వేషన్స్ అయినా సరే. సో అందుకనే 33% రిజర్వేషన్ కూడా లోక్సభకి, అసెంబ్లీ స్థానాలకు మాత్రం ఇంటిగ్రేట్ చేస్తూ, అలాగే ఆర్టికల్ నెంబర్ 334A అనేది కూడా మనకి క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఇందులో ఏంటంటే మనకి షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి చెందినటువంటి ఉమెన్కి కూడా 33% సబ్ రిజర్వేషన్ ఇస్తూ అనమాట ఈ చట్టం తీసుకొచ్చారు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, చట్టం తీసుకొచ్చారు, రాష్ట్రపతి గారి సిగ్నేచర్ జరిగింది, కానీ దాన్ని నోటిఫై చేయలే. ఎందుకంటే గెజెట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఏదైనా సరే ఒక చట్టం మనకి చేస్తే, పార్లమెంట్ చేస్తే, ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన, స్టేట్లో అయితే గవర్నర్ గారు, స్టేట్లో అయితే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలన్నమాట. ఈ చట్టం అమల్లోకి వచ్చిందని చెప్పాలన్నమాట. కానీ అలా అమల్లోకి రాలేదన్నమాట. అయితే మనకి నిన్న అంటే ఏప్రిల్ 17వ తేదీన అనమాట ఆ బిల్స్ని ప్రవేశపెట్టి ఆమోదించాలనుకున్నారండి. దానికంటే ముందు రోజు ఏం చేశారంటే ఏప్రిల్ 16th నైట్ అనమాట ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారండి. అంటే ఏది మనకి 106వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది అమల్లోకి వస్తున్నట్లు అనమాట ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు, ఇదేంటిది ఆల్రెడీ రేపు కదా బిల్లు పెడతారు, ముందు రోజు ఎలా వచ్చేసినట్టు పెట్టేశారని చాలామంది అనుకొని, స్టూడెంట్స్ కూడా ఆర్డినెన్స్ ఏమైనా ఇచ్చారేమో అనుకున్నారు. అదేంటిది ఆర్డినెన్స్ పార్లమెంట్ సమావేశాలు ఉండగా ఆర్డినెన్స్ ఎలా ఇచ్చారండి? ఎందుకంటే చాలామందికి ఐడియా ఉంటుంది గెజెట్ నోటిఫికేషన్కి ఆర్డినెన్స్కి డిఫరెన్స్. ఆర్డినెన్స్ అంటే ఏంటి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నర్ కానీ పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు ఇచ్చేదే ఆర్డినెన్స్ అమల్లోకి రావడానికి, ఒక చట్టం అమల్లోకి రావడానికి. దాన్ని మళ్ళీ పార్లమెంట్లో పెట్టి 6 months 6 weeks ఆమోదించాలి, అది వేరే విషయం. మనకి స్టేట్ అయితే మనకి అసెంబ్లీలో. కానీ ఇక్కడ మనకి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంట్. గెజెట్ నోటిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ పార్లమెంట్ పాస్ చేసేసిన చట్టం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిగ్నేచర్ అయిపోయిన దాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టు చేయాలి. మరి ఇప్పుడు ఎందుకు సార్ అమల్లోకి తీసుకొచ్చారనంటే, మరి 106వ రాజ్యాంగ సవరణ చట్టంలో మార్పులు చేస్తుంది ప్రభుత్వం. ఎలాంటి మార్పులు చేస్తుంది, ఎందుకు మార్పులు చేస్తుంది? వాస్తవానికి తీసుకుంటే మనకి 2026లో ఏదైతే జనాభా లెక్కలు జరగబోతున్నాయో ఈ సంవత్సరం ఎండింగ్లో, అలాగే నెక్స్ట్ ఇయర్లో మనకి జరగబోయేటటువంటి పాపులేషన్ సెన్సస్ ఏవైతే ఉన్నాయో ఆ సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ జరగాలి. ఎందుకంటే డీలిమిటేషన్ మనకి 2026 కంప్లీట్ అయిపోతుంది. 84th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏదైతే చేశారో 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2026 వరకే. అంటే భారతదేశంలో లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాల సంఖ్య అనేది మార్పులు జరుగుతాయి 2026లో. మరి
2026 మార్పులు జరగాలంటే ఫస్ట్ ఏం చేయాలి? సెన్సస్ కండక్ట్ చేయాలి. మనకి సెన్సస్ జరగలేదు కదా 2021లో కోవిడ్-19 కారణంగా. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే భారతదేశ వ్యాప్తంగా జనగణన చేస్తాము. జనగణన జరిగిన తర్వాత ఇన్ఫాక్ట్ కులగణన కూడా జరుగుతుంది ఈ సంవత్సరం మనకి. సో జనగణన జరిగిన తర్వాత డీలిమిటేషన్ చేస్తాం. లోక్సభ స్థానాలు, అసెంబ్లీ స్థానాలకు డీలిమిటేషన్ చేస్తాం. మరి డీలిమిటేషన్ అనేది జరిగిన తర్వాత అప్పుడు ఏవైతే మనకి స్థానాలు పెరుగుతాయో దాన్ని బేస్ చేసుకొని మేము మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మహిళా రిజర్వేషన్లు వచ్చిన దగ్గర నుంచి కూడా 15 సంవత్సరాల పాటు అందుబాటులో ఉంటాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? ఇప్పుడు ప్రజెంట్ డీలిమిటేషన్ని అంటే మనకి జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటి ప్రకటించిందంటే 50% మేము స్థానాలు పెంచేస్తాం అందరూ విన్ను. అంటే భారతదేశంలో ఉన్నటువంటి లోక్సభ అలాగే అసెంబ్లీ స్థానాలు అన్ని రాష్ట్రాలకి 50% పెంచుతామని చెప్పేసి ప్రకటించింది. ఓకే, అంటే దాదాపు మనకేంటి ఇప్పుడు ఉన్నటువంటి 543 లోక్సభ స్థానాలు కాస్త దాదాపు 850 అంటే ఆల్మోస్ట్ మనకి 848 వరకు వెళ్తాయి. ఓకే, అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతాయని చెప్పేసి ఈ మధ్యనే పార్లమెంట్ మన కేంద్ర ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. సో దాన్ని 2011 జనాభా లెక్కల ప్రకారం చేస్తామని చెప్పి కూడా ప్రకటించింది అనమాట. ఇప్పుడు మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బిల్లులు పెట్టింది ఏంటి? 131వ రాజ్యాంగ సవరణ బిల్లులు పెట్టి మొత్తం 3 బిల్స్ పెట్టింది అనమాట. ఏంటంటే ఇందులో ఒకటి ఏదైతే మనకి మహిళా రిజర్వేషన్ ఉందో ఆ మహిళా రిజర్వేషన్ ఇప్పుడు రాబోతున్నటువంటి 50% ఇంక్రీజ్ చేస్తామని చెప్తారు కదా, ఆ 50% ఇంక్రిమెంట్కి సరిపోయినట్టుగా మేము అమెండ్మెంట్ చేసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ చేసేసిన అమెండ్మెంట్ కదా ఇది. సో ఆల్రెడీ చేసేసిన అమెండ్మెంట్ కాబట్టి మరి అది ఇంప్లిమెంట్ చేస్తే తప్ప అంటే ఒక చట్టానికి అంటే ఆల్రెడీ చేసిన చట్టానికి రాజ్యాంగ సవరణ చేయాలి, లేకపోతే చట్టంలో మార్పులు చేయాలంటే ఫస్ట్ ఆ చట్టం చేస్తే సరిపోదు, దాన్ని అమల్లో కూడా తీసుకురావాలి. అందుకని ఏం చేస్తారంటే మొదట మనకి ఏప్రిల్ 16వ తేదీ నైట్ ఏం చేశారంటే 106వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వస్తుంది అని చెప్పేసి ప్రకటించారనమాట ఫస్ట్. మరి ఎందుకండి 2-3 సంవత్సరాల పాటు ఎందుకు అమల్లోకి తీసుకురాలేదని అంటే యాక్చువల్లీ గవర్నమెంట్ థాట్ ఏంటి? ఇప్పుడు తీసుకురావాలని థాట్ లేదు. ఎందుకంటే 2029 ఎలక్షన్స్ తర్వాత తెద్దాం అనుకున్నారు యాక్చువల్లీ. కానీ గవర్నమెంట్ ఇప్పుడేమనుకుందంటే 2029 నుంచే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఏదైతే 2011 జనాభా లెక్కల ప్రకారమే ఇప్పుడు ప్రజెంట్ డీలిమిటేషన్ జరగాలంటే 50% మేము ఇంక్రీజ్ చేస్తున్నాం కదా, 2011 జనాభా లెక్కల ప్రకారం ఇంక్రీజ్ చేస్తాము. రాబోతున్నటువంటి డీలిమిటేషన్తో సంబంధం లేకుండా, రాబోతున్న జనాభా లెక్కలతో సంబంధం లేకుండా 2011 జనాభా లెక్కలతోనే డీలిమిటేషన్ చేయాలనుకుంది గవర్నమెంట్. సో అందుకనే 50% ఇంక్రీజ్ చేస్తాం, ఎవరికి ఇబ్బంది లేకుండా అని చెప్పింది. అయితే ప్రతిపక్షాలు ఏం చేశాయంటే మీరు ఏదైతే 50% పెంచాలనుకుంటున్నారో ఆ 50% పెంచే విషయాన్ని ఆ డ్రాఫ్ట్ పార్లమెంటు బిల్లులో చేర్చండి. ఫస్ట్ మీరు బిల్లులో పెట్టండి. సో బిల్లులో పెడితే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే సౌత్ ఇండియా స్టేట్స్ అయితే చాలా వరకు అసలు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఓకే, దక్షిణాది రాష్ట్రాలన్నింటికి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మీరు 2011 జనాభా లెక్కల ప్రకారం మీరు డీలిమిటేషన్ చేస్తామంటున్నారు, కానీ మీరు చెప్పడం మాత్రం 50% అని చెప్పారు. మీరు 50% ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాన్ని బిల్లులో పెట్టిన తర్వాత అప్పుడు దీని మీద డిస్కస్ చేయండి. అంతేకాని మీరు 2011 అని చెప్పేసి ఓవరాల్గా మీరు ఎలాంటి రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ కానీ రిటర్న్ హామీ కానీ ఇవ్వకుండా మీరు చేసేసి తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం మేము చేస్తామని చట్టం చేశాం కదా, అలాగే జరుగుతుందని చెప్తే అప్పుడు దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. కాబట్టి మీరు క్లియర్ కట్గా మీరు ఏదైతే చెప్పారో దాన్ని చట్టంలో పెట్టండి అని చెప్పేసి క్లియర్గా చెప్పారనమాట. సో కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పింది? అది పెట్టడానికి మాకేం ఇబ్బంది లేదు, మేము పెడతామన్నారు. కానీ పెట్టలేదు యాక్చువల్లీ. కానీ ఏం చేస్తారంటే ఓటింగ్ పెట్టారు. ఎప్పుడైతే రాజ్యాంగం, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మనకి నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఏంటి హామీ ఇచ్చారు? మేము డీటెయిల్గా పక్కాగా ఎవరికి అన్యాయం జరగదు, దక్షిణాది రాష్ట్రాలు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కేరళ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగకుండా మేము లోక్సభ స్థానాలు అలాగే లోక్సభ స్థానాలు అసెంబ్లీ స్థానాలు పెంచుతాము. ఓకే, సో మీకు ప్రాపర్గా రిప్రజెంటేషన్ ఉంటుంది. ఓకే, మీకు పార్లమెంట్ గవర్నమెంట్ ఏర్పాట్లో మీకు ప్రాపర్ రిప్రజెంటేషన్ అని చెప్పేసి హామీ ఇచ్చినప్పుడు కూడాను మీరు బిల్లులో ప్రస్తావించలేదు కాబట్టి మేము దీన్ని ఓకే చేయట్లేదని చెప్పేసి చెప్పారనమాట. అయితే మరి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు అనేది మనకి 298 ఓట్లు మాత్రం వచ్చాయండి, 352 రావాలన్నమాట. ఫస్ట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ పెట్టారు, తర్వాత చీటీలు ఇచ్చారనమాట. దాని ప్రకారం తీసుకుంటే కేవలం ఓకే ఈ బిల్లు మీద 298 మంది యాక్సెప్ట్ చేశారు. అంటే సింపుల్ మెజారిటీ అయితే అయిపోయింది. కానీ రాజ్యాంగ సవరణ కదా, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2/3 మెజారిటీ ఉండాలి కాబట్టి ఓకేనండి కేవలం 298 మాత్రం వచ్చాయండి. 230 మంది దీనికి వ్యతిరేకంగా ఓటేశారనమాట యాక్చువల్లీ. ఓకేనండి, దీనికి వ్యతిరేకంగా ఓటేశారండి. సో కాబట్టి ప్రస్తుతానికి మనకి 3 కూడా అమల్లోకి వచ్చే అవకాశం లేదు ప్రజెంట్. అంటే ఏది మనకి ఒకటి మహిళా రిజర్వేషన్ బిల్ పోయిందా సార్ అంటే మహిళా రిజర్వేషన్ బిల్ పోలేదు. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ చట్టం చేశారు. చాలామంది ఉమెన్ రిజర్వేషన్ బిల్ పోయింది అనుకుంటారు. ఉమెన్ రిజర్వేషన్ బిల్ పోలేదండి. మరి ఏంటి మరి అడుగుతున్నారు కదా, ఎందుకంటే మనకి
మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ఎప్పట్లో లేనట్టు అని అంటున్నారు కదా, అంటే 2029 నుంచి అమల్లోకి తీసుకురావాలని నిన్న చేశారనమాట. యాక్చువల్లీ నిన్నటి కాన్సెప్ట్ ఏంటంటే 2029 ఎలక్షన్స్ ఏవైతే మనకి వస్తాయి నెక్స్ట్, అందులో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుందనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, కానీ ఫస్ట్ ఏం చెప్పారు, బేసిక్గా డీలిమిటేషన్ అయిన తర్వాత, అంటే జనాభా లెక్కలు వచ్చిన తర్వాత డీలిమిటేషన్ అయిన తర్వాత మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు కదా. సో దాన్ని అనమాట కాకుండా 2029 నుండే చేస్తామన్నారు. అండ్ రెండోది ఏం చెప్పారు, 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తామని చెప్పారనమాట. మరి 2011 ప్రకారం తీసుకుంటే ఉత్తరప్రదేశ్ జనాభా దాదాపు 19 కోట్లు ఉంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ 24 కోట్లు ఉందన్నమాట యాక్చువల్లీ. ఓకే, సో మరి దక్షిణాది రాష్ట్రాలు తీసుకుంటే ఇప్పుడు 2011 సెన్సస్ అన్నారు కదా మనకి, ఇప్పుడు ఉన్నటువంటి లోక్సభ స్థానాలు ఏంటి 543 అనేది 1971 సెన్సస్, అంటే 1971లో జరిగినటువంటి జనాభా లెక్కల ప్రకారం మనకి చేశారు. తర్వాత 2001కి మార్చారు. కానీ ఏమైందంటే 1976లో జనాభా విధానం వచ్చిందండి. ఓకే, పాపులేషన్ పాలసీ వచ్చింది ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో. 1976లో జాతీయ జనాభా విధానం వచ్చింది. జాతీయ జనాభా విధానం భారతదేశంలో ఫస్ట్ టైం వచ్చింది. కుటుంబ నియంత్రణ చట్టం అయితే 1952లో వచ్చింది. ప్రపంచంలో కుటుంబ నియంత్రణ చట్టం తీసుకొచ్చిన మొట్టమొదటి దేశం భారతదేశమే. 1976 జనాభా పాలసీ ప్రకారం ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలు ఏంటంటే పాపులేషన్ గణనీయంగా తగ్గించుకున్నాయి. ఓకే, అంటే చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం ఇలాంటివి. సో ఇప్పుడు ఏమవుతుంది, దక్షిణ భారతదేశంలో ఆ పాపులేషన్ పాలసీని ఫాలో అవ్వడం వల్ల జనాభా తగ్గింది కాబట్టి, సో నార్త్లో అంతవరకు ఫాలో అవ్వలేదు కాబట్టి ఎక్కువ జనాభా ఉంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే దక్షిణాది రాష్ట్రాలకి గవర్నమెంట్ రిప్రజెంటేషన్లో మాకు సంఖ్యాబలం తగ్గిపోతుంది. సో రేపు పొద్దున్న ఏమైనా సరే అమెండ్మెంట్లు చేసినా సరే మాకు ఎలాంటి సంఖ్యాబలం ఉండదు కాబట్టి దీన్ని మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి సౌత్ ఇండియన్ స్టేట్స్ చాలా వరకు దీన్ని అపోజ్ చేశాయి. సో దానికోసం నరేంద్ర మోదీ గారు అలాగే హోంమంత్రి అమిత్ షా గారు ఏం చెప్పారంటే, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదో, అందరికీ 50% పెరుగుతున్నాయి కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదంటే మీరు ఈ విషయాల్ని క్లియర్ కట్గా మీకు రక్షణ కల్పించండి, చట్టంలో చేర్చండి, దానికి కాన్స్టిట్యూషనల్ సెక్యూరిటీ ఇవ్వండి, డెఫినెట్గా మేము ఓటింగ్ సపోర్ట్ చేస్తామన్నారు. కానీ అది జరగనప్పటికీ ఏమైందంటే 298 సీట్స్ మాత్రమే, 298 ఓట్లు మాత్రం వచ్చాయండి ఇక్కడ. సో 230 ఓట్ల తర్వాత ఓడిపోయింది. సో ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్ అనేది 2029 నుంచి రాదు సార్. పూర్తిగా మహిళా రిజర్వేషన్ రద్దు అయిందంటే మహిళా రిజర్వేషన్ రద్దు కాలేదు, గుర్తుపెట్టుకోండి. 106వ రాజ్యాంగ సవరణ చట్టం అలాగే ఉందండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే గజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది కాబట్టి అది అమల్లోకి వచ్చినట్టే. కాకపోతే ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చెప్పింది, డీలిమిటేషన్ తర్వాత ఓకే జరిగే ఎన్నికలకు మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుందని చెప్పారనమాట. అక్కడ నుంచి 15 ఇయర్స్ అన్నారు. కాబట్టి ఇప్పుడు డీలిమిటేషన్ ఎప్పుడైతే జరుగుతుందో మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ఆమోదం మనకి ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే గజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కాబట్టి. సో కాబట్టి ప్రస్తుతానికి ఏం ఓడిపోయింది బిల్ అంటే, ఒకటి 50% ఇంక్రిమెంట్ ఏదైతే చేస్తా ఉన్నారో అది ఉపసంహరించుకుంది గవర్నమెంట్. అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో కానీ మనకి ఏది అసెంబ్లీ లోక్సభ స్థానాలు ఏవైతే ఉన్నాయో అది ఉపసంహరణ, 2 బిల్లులు అవి యాక్చువల్లీ, స్టేట్స్కి సపరేట్గా యూటీస్కి సపరేట్గా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏదైతే మనకి 106 అమెండ్మెంట్లో చేశారు, ఎందుకంటే మరి దానికి రాజ్యాంగ సవరణ చేశారు కాబట్టి ఇది కూడా రాజ్యాంగ సవరణలోనే చేంజ్ చేయాలన్నమాట. అందుకనే ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ డైరెక్ట్గా సింపుల్ మెజారిటీతో మార్చలేరు కదా. సో ఆ అమెండ్మెంట్ ఓడిపోయింది కాబట్టి మొత్తం టోటల్గా మనకి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో పెట్టినటువంటి బిల్లు ఉందో అది ఓడిపోయింది అనమాట. అయితే ఇప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే, సార్ పార్లమెంట్లో ప్రభుత్వం పెట్టినటువంటి బిల్లు కనుక ఓడిపోయినట్లయితే ఓకే ప్రభుత్వం రాజీనామా చేయాలని అడుగుతారండి. ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే రాజ్యాంగ సవరణ బిల్ ఇది, సింపుల్ మెజారిటీ బిల్లు కాదు కదా. సింపుల్ మెజారిటీ బిల్లు కూడా అన్ని బిల్లులకి ప్రభుత్వం రిజైన్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట యాక్చువల్లీ. ఓకే, సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకి 334A ఆర్టికల్ ఏదైతే ఉందో, అంటే షెడ్యూల్ కాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి ఉమెన్ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో, అంటే ఉమెన్ రిజర్వేషన్ అనేది ఏదైతే ఉంటుందో సో అది ఒకటిను. అలాగే 2029 నుంచి ఓకే ఇంప్లిమెంట్ చేయాలన్న ఆ ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలన్నది ఓడిపోయింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి మిగతా 2 బిల్లు ఏవైతే ఉన్నాయో 50% ఇంక్రిమెంట్ అనేది కూడా ఓడిపోయింది అనమాట యాక్చువల్లీ. సో ప్రజెంట్ అయితే ఓడిపోయింది. సో మోదీ గారి ప్రభుత్వం మనకి 2014లో గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మనకి 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దగ్గర నుంచి తీసుకుంటే మనకి 106 అమెండ్మెంట్ వరకు జరిగాయి అనమాట, 106 అమెండ్మెంట్ వరకు. అందులో మధ్యలో మనకి GST ఉంది, ఓకే, అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లాంటి బిల్స్ కూడా ఆమోదం పొందాయండి, స్పెషల్ మెజారిటీవి. కాకపోతే అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఫుల్ మెజారిటీ ఉండేది యాక్చువల్లీ. సో మొన్న మనకి 2024లో ఏర్పాటైన గవర్నమెంట్ ఏంటంటే అబ్సల్యూట్ మెజారిటీ రాలంటే 273 మ్యాజిక్ ఫిగర్ రాలేదండి. మిత్రపక్షాల సపోర్ట్తో గవర్నమెంట్ ఏర్పాటు చేసింది కాబట్టి కొంతవరకు తక్కువే ఉందన్నమాట యాక్చువల్లీ. మరి ఫస్ట్ టైం గవర్నమెంట్ ఎవరు మనకి నరేంద్ర మోదీ గారు 2014లో ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు 282 సీట్లు కేవలం బీజేపీకే వచ్చాయి. సో అలాగే 2019లో మళ్ళీ గవర్నమెంట్ ఏర్పాటైనప్పుడు 303 సీట్లు ఇండివిజువల్గా బీజేపీకి వచ్చాయన్నమాట. అంటే 2 సార్లు కూడా మ్యాజిక్ ఫిగర్ దాటింది. ఓకే, ఎందుకంటే 1984లో రాజీవ్ గాంధీ గారికి 414 సీట్లు వచ్చిన తర్వాత మిడిల్లో అసలు ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాలంటే ఒక ఇండివిజువల్ పొలిటికల్ పార్టీ 273 రాలే.
మళ్ళీ 2014 వరకు అంటే 1984 తర్వాత 2014 అంటే దాదాపు 30 సంవత్సరాల పాటు ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదండి. సో 14లో వచ్చింది, 19లో వచ్చింది. కానీ 24లో కేవలం 245 దగ్గరలో ఉండిపోయింది. 250 లోపే వచ్చాయి, 240 నుంచి 250 మధ్యలో వచ్చాయన్నమాట. సో మిగతా ఏవైతే మనకి బీహార్లో నితీష్ కుమార్ గారి పార్టీ, అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి సిబిఎన్గా టీడీపీ పార్టీ, ఈ పార్టీలతో ఇంకొన్ని మిత్రపక్షాలతో కలిపి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏర్పాటైందని మనందరికీ తెలిసిన 2024 ఎలక్షన్స్ గురించి. సో కాబట్టి వాళ్ళకి సింపుల్ మెజారిటీతో ఏ బిల్లుని ఆమోదం పొందే, కానీ ఇది మిత్రపక్షాలతో అది ప్రతిపక్షాలతో పాటు అంటే ఇండియా కూటమితో పాటుగా చాలా సౌత్ ఇండియన్ స్టేట్స్ కూడా ఓకేనండి దీనికి అబ్జెక్షన్స్ చేయడంతో ఈ బిల్ అనమాట ఓడిపోయిందనమాట. మరి నెక్స్ట్ స్టెప్ గవర్నమెంట్ ఎలా ఉంటుందో తెలియాలి. సో ఈ రోజు అంటే మనకి ఏప్రిల్ 18న 11 గంటలకి కేంద్ర క్యాబినెట్ మీటింగ్ ఉంటుందని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. సో ఇలాంటి మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే నేను మీకు డీటెయిల్గా చెప్తానండి. మరి డీలిమిటేషన్కి సంబంధించి మనం తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ 82 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనకి డీలిమిటేషన్ చేయాలని చెప్తుందండి. అలాగే ఆర్టికల్ నెంబర్ 81 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అలాగే ఆర్టికల్ నెంబర్ 170 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తారంటే మనకి ఫార్మేషన్ ఆఫ్ లోక్సభ నిర్మాణం గురించి ఆర్టికల్ 81 చెప్తుంది. ఆర్టికల్ 170 వచ్చేసి అసెంబ్లీ యొక్క నిర్మాణం గురించి చెప్తుంది అనమాట. ఈ రెండు మనకు చెప్తాయి అనమాట. ఓకేనండి. సో ప్రజెంట్ ఆర్టికల్ 81కి 170కి కనుక అమెండ్మెంట్స్ చేసి పెంచాలన్నమాట. ఓకే, 84th అమెండ్మెంట్ని కూడా తీసి ఇప్పుడు మనకి డీలిమిటేషన్ ప్రకారం మనకి జనాభా లెక్కల ప్రకారం పెంచాలి. సో ఇంకా ఇండియా కూటమి అలాగే ఇతర ప్రతిపక్షాలు ఏం చెప్తున్నారంటే జనగణనతో పాటు కులగణన కూడా చేస్తున్నారు కాబట్టి దాని బేస్డ్గా మీరు లోక్సభ మరి అసెంబ్లీ స్థానాలు పెట్టని అడిగారండి. సో ఈ డిస్కషన్ అంతా కూడా జరిగింది. దాదాపు 22 గంటల పాటు ఈ 3 బిల్లుల మీద చర్చ జరిగిన తర్వాత లోక్సభలో ఈ బిల్లు అనేది ఓడిపోయిందనమాట. సో లోక్సభలో ఓడిపోతే మరి రాజ్యసభకు మరలదు, ఎందుకంటే లోక్సభలో బిల్లు పాస్ అయితేనే రాజ్యసభకి వెళ్తుంది. ఒకవేళ లోక్సభలో గెలిచి రాజ్యసభలో ఓడిపోయినా సరే రాజ్యాంగ సవరణ చట్టం కానీ ఏదైనా సరే బిల్లు ఓడిపోతుంది అనమాట. సో రెండు ఆమోదం పొందిన తర్వాత అప్పుడు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్తాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిగ్నేచర్ తర్వాత గజెట్ నోటిఫికేషన్ వస్తే అది అమల్లోకి వస్తుంది అనమాట. సో ఈ మొత్తంలో మనకి మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే 106వ రాజ్యాంగ సవరణ చట్టానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ఉంది, కాకపోతే 2029 నుంచి ఇంప్లిమెంట్ అవ్వదు. కానీ అందులో చేంజెస్ చేయాలనుకుంటే మాత్రం మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాల్సిందే కంపల్సరీగాను. ఆ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాతనే మహిళా రిజర్వేషన్స్ మనకి ఇంప్లిమెంట్లోకి వస్తాయి. సో మీకు ఏమైనా సరే అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంత డీటెయిల్గా అంటే అంత డీటెయిల్గా ఇండియన్ పాలిటీ, హిస్టరీ కంటెంట్, ఎకానమీ కంటెంట్ కూడా నేను చెప్పడం జరిగింది. మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి కానీ లేదా ఎస్ఐపిఎస్సీ ఎగ్జామ్స్కి కానీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి డెఫినెట్గా మన యాప్లో మంచి కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి. ప్రిలిమినరీకి 799తోని, అలాగే మెయిన్స్ వచ్చేసి 999తోని మీకు కోర్స్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో కాబట్టి మన యాప్ డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్.